నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. మనం ఓం తారా అని చెప్పేసి ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే మన కంటెంట్ నచ్చితే కనుక అందరూ లైక్ చేసి వేరే వాళ్ళకి కూడా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. ఈ ఛానల్లో టారో కార్డ్ ప్రెడిక్షన్సే కాకుండా క్రిస్టల్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ అంటే ఏంటి, క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి క్రిస్టల్స్ని ఉపయోగించుకోవాలి అనే వీడియోస్తో పాటుగా స్విచ్ బోర్డ్ థెరపీ కానివ్వండి, మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ కానివ్వండి, అలాగే మంచి మంచి రెమెడీస్ కానివ్వండి, రిలేషన్షిప్ గురించి కానివ్వండి, బిజినెస్ గురించి కానివ్వండి, రెగ్యులర్గా మనం ఏదైతే ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటామో వాటన్నిటికీ సంబంధించిన రెమెడీస్ కూడా అందించడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏదైనా విషయాల గురించి ఆధ్యాత్మికంగా కానివ్వండి, రెమెడీస్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉండండి. రెగ్యులర్ అప్డేట్ కోసం మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రిడిక్షన్స్ మనం ఇప్పుడు చెప్పబోయేవి జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. డిస్క్రిప్షన్లో మీకు సంబంధించిన రెమెడీస్ కూడా, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, రెమెడీస్ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి గత కొంతకాలంగా కూడా జాబ్ చేంజ్ అవ్వాలనుకునే వాళ్ళు కానివ్వండి, కెరియర్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, లేదా ప్రమోషన్ నేను ఎంత కష్టపడినా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సాలరీలో హైక్ లేదు, గ్రోత్ లేదు, ప్రమోషన్ రావట్లేదు, అట్లీస్ట్ ఆన్సైట్ ఆపర్చునిటీస్ కూడా ఇవ్వట్లేదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ 15 days టైంలో మీరు ఏదైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో అది ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుంది. అలాగే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళకు కూడా అనుకోని విధంగా మీకు రాదు అని మీరు ఫిక్స్ అయిన ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అనుకోకుండా మీకు కలుపు తట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. అలాగే ఎవరైనా సరే కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసేవాళ్ళు, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని, కొన్ని కోర్సెస్ కంప్లీట్ చేసుకుని ఎవరైనా జాబ్ కోసం ప్రయత్నం చేస్తుంటే కనుక ఖచ్చితంగా మంచి జాబ్ అవకాశం మీరు అందుకునే ఛాన్సెస్ అయితే హైలీ కనిపిస్తున్నాయి. ఎవరైతే సొంత ఇంటి నిర్మాణం కావచ్చు, లేదా మీ ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలి, ఒక ల్యాండ్ తీసుకోవాలి, ఏదైనా ఫ్లాట్ కొనుక్కోవాలి, ఏదైనా సరే ఒక ప్రాపర్టీకి సంబంధించి కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయగలుగుతారు. ఎప్పటి నుంచో సేవింగ్లో ఉన్న అమౌంట్ కానివ్వండి, ఏదైనా ఇతర స్థలాలు పొలాలు అమ్మిన డబ్బులు ఏదైనా మంచి ప్రాపర్టీ మీద రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుందాము, ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ మీద కానివ్వండి, కొన్ని షాప్స్ తీసుకోవడం కానివ్వండి, ఇల్లుకి రెంట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవడం కానివ్వండి, ఇలా ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ టైంలో మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే తీసుకుని ఒక ప్రాపర్టీని అయితే ఓన్ చేసుకుంటారు. అలాగే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఎవరైనా మీరు ఫారిన్ కంట్రీస్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నా, ఎన్ఆర్ఐ సహాయంతో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ మీకు సిచ్యువేషన్స్ అనేవి చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎమోషనల్గా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేస్తారు. కొంతమంది గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఇప్పిస్తామనో, గవర్నమెంట్ జాబ్స్ ఇప్పిస్తామనో, లేకపోతే మీకు లోన్లు ఇప్పిస్తామనో, తక్కువ ధరలకి మీకు ప్రాపర్టీస్ ఇప్పిస్తామని చెప్పు, లేకపోతే లిటిగేషన్లో ఉన్నాయి బట్ ప్రాబ్లం ఉండదు, మేము హ్యాండిల్ చేస్తాం అదంతా అని కొంతమంది, లేదంటే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయమని కొన్ని చోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించడం కానివ్వండి, వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయమండం కానివ్వండి, ఇలా చాలామంది మోసపూరితమైన మాటలతో మీ దగ్గర నుంచి డబ్బులు ఏదో రకంగా వాళ్ళు లాక్కోవడానికో, లేకపోతే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికో ఇంటెన్షనల్గా చాలామంది ప్రయత్నాలు చేస్తారు. మోసం చేసే వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా మనీ ట్రాన్సాక్షన్స్లో ఏదైనా మీరు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మీరు ఏదైనా ప్రాపర్టీ ఓన్ చేసుకుంటారు అని చెప్పాం కదా, అలాంటి ప్రాసెస్లో మీకు చాలామంది కొంచెం ఫేక్ పీపుల్ ఎక్కువ ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోండి. కొన్నిసార్లు మీ ప్రయత్నాలు చేసేటప్పుడు కొంచెం డిలే అవ్వచ్చు, బట్ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ది డే కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించినా, అంటే ప్లేస్ వైజ్ ఎక్కడైనా ఈ ఏరియా బాగుందా, ఆ ఏరియా బాగుందా అనే విషయాల్లో ఎక్కడ చేయాలి కంపారిజన్ విషయాల్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నప్పటికీ కూడా మంచి ప్లేస్ని మీరు చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. అలాగే ఇంట్లో రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, ఏదైనా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, వస్తువులు మార్చాలి అనుకునే విషయాల్లో కానివ్వండి, కొంచెం స్టెప్ తీసుకుని అవి కూడా కంప్లీట్ చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్.